షీఈ్ అ సైకాలజిస్ట్, షీఈ్ అ చేంజ్ మేకర్. ఎంతో మందికి ఓరియంటేషన్స్ ఇస్తారు, దిశాలో ఉన్నారు, కౌన్సిలర్గా ఉన్నారు. అండ్ వాట్ నాట్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ విశాఖపట్నంలో ఏంటి అంటే ఎవరు అంటే మా మాధవి గారిని నేను ఎంతో మంది కండక్ట్ చేశాను. సో మాధవి గారిని నేను మళ్ళీ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. షీఈ్ ద ఉమెన్ పవర్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఎవరు ఉన్నారు అంటే నేను నా కాంటాక్ట్స్ నుంచి సుమారు 100 మందిని నేనేదో అనుకుని నాకు కాల్ చేస్తుంటారు చాలామంది. మేడం నాకు ఆ సమస్య ఉంది, డైవర్స్ సమస్య ఉంది, ఇట్లా ఇంకేదో కెమిక్ సమస్య ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ ఉంది అని నాకు ఫోన్ చేస్తుంటే మేడం చూసుకొని నేనైతే నా వెనకలో పెద్ద పువ్వులు కనుక నేను ఫుల్గా రెచ్చిపోయాను. చాలా మందిని బెదిరించాను కూడా. సో నాకెవరు ఫోన్ చేసినా నేను ఎంబడే ఎన్నో కనెక్షన్ మాధవి గారికి ఇచ్చేసాను. అంతవరకే నా బాధ్యత అంతవరకే కనెక్ట్ చేయడం వదిలేయడం. సో ఫాలోలో ఉండేవాళ్ళు మాధవి గారు. ఎప్పుడు నేను ఫోన్ చేసినా రాధిక అని ఆవిడ ఎంత బిజీగా ఉన్నా కూడా ఫోన్ ఎత్తుతారు. నా మీద అంత ప్రేమ ఉన్నందుకు చాలా సంతోషం మేడం. అండ్ మాధవి గారిని కూడా మేము మా కనెక్షన్ ఎట్లుంటాయంటే జేసీఎల్ ప్లాట్ఫామ్లో స్త్రీ సంకల్ప నుంచి మేము ఇలాంటి ఒక అవార్డ్ ఫంక్షన్లోనే మాధవి గారిని కలిసాము శీతల్ మేడం ద్వారా. సో ఈ బంధము అంటే మీరు అనుకోవద్దు నా పరిచయస్తులందరికీ అవార్డ్స్ ఇచ్చానండి. వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదండి, వీళ్ళు సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాళ్ళు. ఆయన సుస్థిరంగా ఒక 10 ఏళ్ల నుంచి ఒక తపస్సుగా వాళ్ళ పనులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సోషల్ సర్వీస్ అయితే మేడం ఉమెన్ ప్రొటెక్షన్ సరిగా ఉమెన్ కోసం అసలు ఏం చేయాలి, లీగల్ స్టెప్స్ ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి, ఆ ముందేంటి తర్వాత ఏంటి, ప్రతి దానికి ఒక గైడెన్స్ కావాలి. ఇలాంటి గైడెన్స్ తన కౌన్సిలర్గా ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతో మందిని వెళ్తుంటే మేమున్నాము మహిళా శక్తి అనుకుంటూ మన డొమెస్టిక్ వైలెన్స్ అయితే ఏంటి, అబ్యూజింగ్ కేసెస్ అయితే ఏంటి, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే ఏంటి, అసలు ఆవిడకి అలా అయిన ఎక్కడ ఉంటుంది, ఎందుకోసం పోరాడుతున్నారు, ఒక అవార్డు రాదు, ఒక రివార్డు రాదు, ఒక డబ్బులు రాదు. మరి ఎందుకు మేడం ఎంత సొసైటీకి మీ మీద అంటే మీకు ఎందుకు సొసైటీ మీద ఆడవాళ్ళ మీద ఇంత ప్రేమ, మీరే చెప్తారు. సభకు నమస్కారం. సొసైటీ మీద ప్రేమ కాబట్టి నా ప్యాషన్ ఉంది. తర్వాత సాధిస్తాము, పాకెట్ నింపాలి అనే ఉద్దేశం కాదు. మన వల్ల కొంతమంది కనీసం 100 మందిలో ఒక్కరికి సహాయం చేయగలిగిన ఒక్క ఆడవాళ్ళనైనా మనము ఇవ్వగలిగితే, అందుకే మీటూ అనేసి మేము ఒక హ్యాష్ట్యాగ్ పెట్టాము, నో సైలెన్స్ ఫర్ వైలెన్స్. ఎక్కడ జరిగినా మేము వస్తాము, మేము ఉన్నాము. అయితే ప్రతి చోట కూడా మనకు ఎంతోమంది ఎదురుపడతారు. ఈరోజు కూడా చాలామంది కనిపిస్తారు, ఎక్కడో చోట తారసపడతారు. కానీ వారి సమస్య నుంచి బయటపడమే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్. అయితే రాధిక గారు అడిగారు, పాకెట్ ఎలా నిండుతుందండి అని. మనం నమ్ముకున్నటువంటి భగవంతుడు ఎవరైనా సరే ఆ నిమిషానికి మనం ఎవరికైతే సహాయం ఇచ్చేమో ఆయన కూడా మనం అలాగే చూస్తారు. అదొక్కటేనండి, అంతకు మించి తెలియదు. అయితే రాధిక గారు పరిచయం 2020 ఒక కేసు తీసుకుని శివల్ మేడం పంపిస్తే మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చారు. అదే స్టార్టింగ్. ఆమెను ఫస్ట్ టైం చూడడం, తర్వాత నుంచి కాంటాక్ట్లో ఉన్నారు, మాట్లాడుతున్నాము, కేసులు చెప్తారు. కానీ వేటికి కూడా మనం ఏది కూడా తనకి బ్యాక్ చెప్పాలి. ఎందుకంటే ఆమె వాళ్ళ గురించి అడగరు, నేను కూడా చెప్పాను. ఓన్లీ కాన్ఫిడెన్షియల్. ఆమె అప్పు చెప్పారు, ఓకే మెసేజ్ ఇస్తాము, రాధిక అయిపోయిందండి. సో విమెన్లో మెన్ ఉన్నట్టే ఆమె వెనకాతలో ఉన్నదే శ్రీనివాస్ గారు. సో ఆమెని నడిపిస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తారు. అయితే నేను రాధిక గారికి ఇచ్చింది ఒకటేనండి, 24/7లో ఎనీ టైం మీరు మాకు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మేమేమైనా ఒక అటెండ్ అవుతాము. ఆ టైంకి ఎక్కడైనా ఉన్నాము లేదు అనేది కాదు, మీడియాలో రావాలి అనేది కాదు, మనం కౌన్సిలింగ్ ఎన్ని చేసేమనేది కాదు. కానీ
కూడా చెప్పాలి, మగవాళ్ళు కూడా కాల్ చేస్తారు. అలాగని చెప్పి సమస్యలు లేవా అంటే అందరికీ ఉంటాయి సమస్యలు. ప్రతి సమస్యకి మీరు ఇస్తారా పరిష్కారం అంటే ఇవ్వగలిగినంత ఇస్తాను, చెయ్యగలిగినంత చేస్తాను, వెళ్ళగలిగినంత వరకు వెళ్ళగలను. దానికి ఒకటే ఉదాహరణ అండి, మీరు చూసే ఉంటారు. ఒక 7 సంవత్సరాలుగా ఒక బంగ్లాదేశ్ యువతి మన వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో ఉంటుంది. 2023 జనవరిలో మాకు తెలిసింది ఆమె ఇక్కడ 2024 ఆమె ఇక్కడ ఉంది అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే ఆమె ఫోటో కానీ ఏది లేకుండా ఆమెని ఐడెంటిఫై చేసుకోగలిగి గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడిన తర్వాత ఆమె స్వదేశానికి వెళ్ళడానికి 21 రోజులు పట్టింది. అదండి మన ఆడవాళ్ళందరూ కలిపి పనిచేస్తే అలా ఉంటుంది. ఇందులోని మన రాధికా గారు అందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా పాత్రలు అవుతారు. కాకపోతే ఆమె కూడా ఒక తల్లి, ఒక 3 పిల్లల తల్లి. తను వచ్చినప్పుడు 2 ట్విన్స్, ఒక చిన్న బాబు, 8 ఏళ్ల బాబు. 7 సంవత్సరాలలోని ఆమె ఎదుర్కొన్నవన్నీ కూడా చాలా చాలా, కానీ తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన రోజు ఆమె చెప్పింది ఒకటే, దీదీ మే జా రహీ హూ, మేరే ఘర్ జా రహీ హూ. చాలు కదండి, ఏ దేశంలో ఉన్నా ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది, పిల్లల్ని కలిసింది, కుటుంబంతో యునైట్ అయ్యింది. సో అదేనండి మనందరూ కనుక కలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న గీతా గారు కానీ, కృష్ణకుమారి గారు, శేషుమామ గారు, తర్వాత అక్కడ ఉన్న శీతల్ మేడం, తర్వాత మా మ్యూజిక్ టీచర్ ఒక ఆవిడ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కొంతమంది పాట ద్వారా, గీతా గారు మాట ద్వారా, కృష్ణకుమారి గారు క్లాస్ ద్వారా, ఇంకా ఈ మేడం ఇద్దరు మా డాక్టర్ గారు అయితే ఆవిడ మెడికల్ ద్వారా. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి, కానీ అందరూ ప్రయాణం చేసేది ఒకటే ప్లాట్ఫామ్. సో ఎవరికైనా కావాల్సింది ఒక స్పేస్, వాళ్ళ బాధ చెప్పడానికి ఒక స్పేస్ ఇస్తే ఫెమీ రైట్స్ లాగా అందరికీ ఒక అవకాశం అనేది దొరుకుతుంది. అంతేనా?